ఫ్రెండ్స్, 4 రోజుల క్రితం కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి ఒక వీడియోలో నేను స్పష్టంగా చెప్పాను. ఇదంతా రేషన్ బియ్యానికి సంబంధించిన రగడ రచ్చ కాదు. దీని వెనుక అనేక రకాల అంశాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా కేవీ రావు తన గుత్తాధిపత్యం నుంచి వాటాలను కోల్పోవడం ప్రధానమైనటువంటి అంశం. ఇవాళ 2 ప్రధానమైనటువంటి ఎల్లో మీడియా పత్రికలు ఈ అంశాన్ని బ్యానర్ హెడ్డింగ్స్గా వేశాయి. దీన్ని మనం 4-5 రోజుల క్రితమే చెప్పాం. ఏంటి అంశం? ఒక పక్క నిన్న రాష్ట్ర కేబినెట్ సమావేశం, మంత్రివర్గ సమావేశం జరిగి అందులోని అంశాలను కూడా ప్రస్తావించకుండా ఈ కేవీ రావుకు సంబంధించినటువంటి విషయాన్నే ప్రధానమైనటువంటి బ్యానర్ వార్తగా వేయడం వెనక మతలబేంటి? అసలు ఎవరి కేవీ రావు? కేవీ రావుకు సంబంధించి 5 ఏళ్ల క్రితం, 6 ఏళ్ల క్రితం, అంటే 2014 తర్వాత పత్రికల్లో పుంఖానుగా వార్తలు వచ్చాయి. ఆయన చంద్రబాబుకు బినామీ అని. ఇవన్నీ కట్టుకథలని కొట్టిపారేశారు. కానీ ప్రభుత్వం మారడం ఎందుకు అవసరమో, ఎంతగా శ్రమించి వెచ్చించి ప్రభుత్వం మార్పు కోసం కూటమి కృషి చేసిందో ఇప్పుడు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థల్ని, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అనేక రకాల వ్యవస్థలను ప్రైవేటు పరం చేయటం, అందున తమకు సంబంధించిన లాబీలకు అప్పగించడం, గుత్త పెట్టుబడిదారులు, కోటీశ్వరులు, వ్యాపారవేత్తలకు అప్పగించడం ప్రధాన లక్ష్యంగా కనబడుతోంది. ఇందులో ఇవాల్టి బ్యానర్ వార్తే ప్రధానమైనటువంటిది. ఇందుకు తార్కాణం ఏంటి? ఈ వ్యవహారం అంటే కేవీ రావు కాకినాడ డీప్ సీ పోర్టుకు సంబంధించి ఆయన ప్రధానమైనటువంటి హక్కుదారుడు, ఓనర్గా ఆయన అవతారం ఎత్తారు. డీప్ సీ పోర్టుకు సంబంధించినటువంటి కోట్లాది రూపాయల వ్యయం చేసి, ఖర్చు చేసి చంద్రబాబు ప్రభుత్వం, అంతకు ముందున్న ప్రభుత్వం ప్రారంభిస్తే చంద్రబాబు ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది. నిజానికి ప్రభుత్వమే నిర్వహించాల్సి ఉండే. కోట్లాది రూపాయలు ఖర్చు చేసినటువంటి ఆ పోర్టును చంద్రబాబు దాన్ని ప్రైవేట్ పరం చేశారు, కేవీ రావుకి అప్పగించారు. అయితే ఆ సంస్థ అంటే సీపోర్టుకు సంబంధించి 22% వాటాను మాత్రం ప్రభుత్వమే కలిగి ఉంది. మిగతా వాటాలన్నీ ప్రైవేట్ పరం చేశారు. ఆయన నిర్వహించినప్పటికీ, ఆయన మొత్తం ఆ పోర్టుకు సంబంధించిన లావాదేవీలన్నీ చూసినప్పటికీ దానికి సంబంధించి వచ్చిన ప్రాఫిట్స్లో 22% ప్రభుత్వానికే అప్పగించాలి. కానీ ఆయన 2014 నుంచి 19 వరకు కొనసాగిన ప్రభుత్వ హయాంలో ₹1 కూడా ఇవ్వకపోగా నష్టాలు వచ్చినాయి, నష్టాల్లో నడుస్తోంది, నాకు ₹1 కూడా లాభం రాలేదని చూపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆ పోర్టుకు సంబంధించిన లావాదేవీలన్నీ ఆడిట్ చేయించారు. ఈ ఆడిట్ చేయటంతో ఆడిట్ లెక్కల్లో దాదాపుగా 965 కోట్లు ఆయన ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును ఎగ్గొట్టారని స్పష్టమైనటువంటి ఆధారాలతో సహా ఆడిట్ లెక్కలు బయటపెట్టారు. దీంట్లో నిష్ణాతులైనటువంటి చార్టెడ్ అకౌంట్స్ కానీ, అడ్వకేట్స్ కానీ వీళ్ళందరూ ఆడిట్ చేసి దాదాపు 965 కోట్లు. అప్పుడు ఆయన నిలదీసి ఆయన నుంచి 42%, దాదాపుగా 41.8 42% వాటాని వేరే వ్యక్తులకు అప్పగించారు. ఆ వేరే వ్యక్తులు ఎవరు? అరబిందో కంపెనీ. ఈ అరబిందో కంపెనీ ఎవరిది?
సాయిరెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడు శరత్చంద్రారెడ్డి, అల్లుడి తమ్ముడు, వాళ్ళకి సంబంధించినటువంటి. సో అరవిందో కంపెనీ దీన్ని చేపట్టిన తర్వాత కేవీ రావు సంబంధించిన వ్యవహారాలన్నీ కుంటుపడ్డాయి. ఆయన దాదాపుగా సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో. కానీ ఇప్పుడు 4-5 రోజుల క్రితం, వారం రోజుల క్రితమే నన్ను బెదిరించి అదిరించి బలవంతంగా నా చేత వాటాలు రాయించుకున్నారంటూ ఆయన ఆంధ్రప్రదేశ్ సిఐడికి లిఖితపూర్వకమైన ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదులో వైవి సుబ్బారెడ్డి కొడుకు, అలాగే విజయసాయిరెడ్డి సంబంధించిన బంధువులు, కొంతమంది అడ్వకేట్స్, చార్టెడ్ అకౌంట్స్, వీళ్ళందరి మీద ఆయన అభియోగాలు మోపుతూ ఫిర్యాదు చేశారు. సిఐడి వెంటనే ఆగమేఘాల మీద వీరందరి మీద దాదాపు 9 నుంచి 10 సెక్షన్లకు మోపుతూ కేసులు పెట్టేయడం కూడా జరిగిపోయింది. అంటే అక్కడ ఏదో సీజ్ ది షిప్, ఇంకేదో కాదు, దాని వెనక పెద్ద తతంగం ఉంది, పెద్ద కథనం ఉందని నేను వారం రోజుల క్రితమే, 4-5 రోజుల క్రితమే ఒక వీడియోలో ప్రముఖంగా చెప్పాను, ప్రస్తావించాను. ఈ కేవీ రావు ఎవరో కూడా పరోక్షంగా ప్రస్తావించాను. ఇప్పుడు వాటన్నిటికీ సంబంధించి ఆ 2 పత్రికలే బ్యానర్ హెడ్డింగ్లో వేసి ఈ విషయాలన్నీ బయటపెట్టింది. కాబట్టి ఇవి బయటకు వస్తాయని అందరికీ తెలుసు. అంటే కేవలం పోర్టులే కాదు, వీలుంటే కోర్టులను కూడా చేసేవారేమో, కానీ మెడికల్ కాలేజీలు కానీ, లేదా పోర్టులు కానీ, లేదా ఇంకేదైనా ఏదో షుగర్ ఫ్యాక్టరీ లాంటివి కానీ, ఇంకేదైనా మొత్తం కూడా ఇక ముందు ప్రైవేట్ పరం కాబోతున్నాయి. అవి కూడా కూటమికి సంబంధించిన వ్యాపారవేత్తలు, బడా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల పరం కాబోతున్నాయి. ఇదే అందుకు సూచన. ఈయన కేవీ రావు తన చేతిలోంచి జారిపోయిన తర్వాత కొంతకాలం సైలెంట్గా ఉన్నారు. కానీ అప్పట్లోనే కేవీ రావు కేవలం బినామీ మాత్రమే, అదందరూ కూడా ఆ పోర్ట్ అంతా కూడా చంద్రబాబుకు సంబంధించింది, ఆయన కనుసన్నల్లోనే నడుస్తుంది అన్న ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ప్రచారం జరిగింది. వాటిని కూటమి నేతలు కొట్టేసి ఉండొచ్చు, లేదా చంద్రబాబు పార్టీ కూడా దాన్ని గట్టిగానే వ్యతిరేకించి ఉండొచ్చు. అయితే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. అక్కడ మొన్న ఏదైతే డిప్యూటీ ముఖ్యమంత్రి వెళ్ళి సీజ్ ది షిప్ అంటూ కేవలం 600 టన్నులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించి ఫోటోలు దిగి వీడియోలు చేసి దాన్ని అద్భుతంగా ప్రచారం చేశారో, ఆ షిప్ని మరి సీజ్ చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు. కానీ ఉందని, జరిగిపోయిందని రకరకాల వార్తలు వస్తున్నాయి. అవన్నీ వాస్తవం కాదు. ఈ విషయం కూడా ఆంధ్రజ్యోతి తెలియజేసింది. ఎందుకంటే అనేక రకాల చట్టాలు ఉన్నాయి. చట్టాలకు సంబంధించి దాన్ని కేవలం తాత్కాలికంగా ఆపచ్చు, 4 రోజులు 5 రోజులు ఆపడం వీలు పడుతుంది, కానీ సీజ్ చేసే అధికారం మాత్రం ఎవరికీ లేదు. ఇంకో విషయం, ఒకవేళ అందులో పీడిఎస్ బియ్యం ఉన్నాయి అని ఒకవేళ భావిస్తే దాని మీద కోర్టులో కేసు పెట్టి నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, ఇది పీడిఎస్ బియ్యమే అని నిర్ధారణ జరిగిన తర్వాత మాత్రమే మరి కస్టమ్స్ వాళ్ళు కానీ, లేదా ఇతర అధికారులు కానీ, కలెక్టర్ కానీ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి వ్యవహారం ఏం జరగలేదు. జరగకపోగా డిప్యూటీ ముఖ్యమంత్రి ఒక హైడ్రామా, అక్కడికి వెళ్ళడం, ఫోటోలు, వీడియోలు, క్లిప్పింగ్స్, దాంట్లో మరి సినిమాటిక్గా డైలాగులు చెప్పడం అన్నీ జరిగిపోయాయి. దానికి విస్తృతమైన ప్రచారం కల్పించడం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రితో ఆయన చర్చించే ఈ పని చేశారా, లేదా ముఖ్యమంత్రితో మాట్లాడలేదా అనే అనేక రకాల వార్తలు వచ్చాయి. అతి విచిత్రమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి డైరెక్షన్లోనే ఇది జరిగిందనేది అతి కొద్ది మందికి తెలుసు. ముఖ్యమంత్రి తనకు సంబంధించిన వ్యవహారాలన్నీ, తను చెప్పదలుచుకున్న మాటలన్నీ, తన అభిప్రాయాలన్నీ డిప్యూటీ ముఖ్యమంత్రి ద్వారా వెల్లడిస్తున్నారు. ఉదాహరణకి
లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయంలో లేదా పోలీసులకు సంబంధించిన విషయంలో హోంమంత్రిని నేరుగా ముఖ్యమంత్రి పిలిచి మందలించే కంటే డిప్యూటీ ముఖ్యమంత్రి ద్వారా ఒక సూచన చేయించారు. అట్లాగే పౌర సరఫరాల శాఖకు సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడే కంటే డిప్యూటీ ముఖ్యమంత్రి ద్వారా పరోక్షమైనటువంటి విమర్శలు చేశారు. అదొకటే కాదు, మీరు ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తే రాష్ట్రంలో డిప్యూటీ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా, ఉదాహరణకి లడ్డూ వ్యవహారానికి సంబంధించి ఒక హిందూయిజం లేదా నేను సనాతని హిందూ అని ప్రకటించుకొని మరి కింద నుంచి పైకి మెట్లు గడిగి, లేదా ఎక్కడో తిరుపతిలో జరిగితే ఇక్కడ అమ్మవారి మెట్లు గడిగి, ఇవన్నీ ఒక స్టంట్ చేసినటువంటివన్నీ కూడా ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరిగాయి. ముఖ్యమంత్రి తెలిసే ఈ వ్యవహారం అంతా నడిపారన్నది తాజాగా వస్తున్నటువంటి వార్త. ఎందుకంటే వాళ్ళ మధ్య సమన్వయం లేదు, లేదా వాళ్ళకి తెలియకుండా, ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతున్నది అన్న మాట పూర్తిగా అవాస్తవం, అబద్ధం. అయితే ఆధిపత్య మోరు మాత్రం ఇద్దరి మధ్య సాగుతోంది. ఎవరికి వారు కేంద్రం దగ్గర ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా వారి పలుకుబడిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న మాట వాస్తవం. ముఖ్యమంత్రి కానీ ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ కలిసి ఢిల్లీ వెళ్ళిన సందర్భం లేదు. ఎవరికి వాళ్ళు వెళ్తున్నారు, ఎవరికి వాళ్ళు ప్రధానమంత్రినో పార్టీ అధ్యక్షుడినో హోంమంత్రినో కలుస్తున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు, లేదా వాళ్ళతో లావాదేవీలు సంప్రదింపులు జరుపుతున్నారు, వస్తున్నారు. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇవన్నీ కూడా ఈ కట్టబెట్టే నేపథ్యంలో, అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టే నేపథ్యంలో జనసేన కూడా వాటా కోరుతోంది. మీరు ఒక 4 తీసుకుంటే మాకు కూడా ఒక 4 ఇవ్వండి, మీరు ఒక 3 తీసుకుంటే మాకు కూడా ఒక 3, 2 ఇవ్వండి, మరి మా వాటా ఏది అని చెప్పడం కోసం కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. అంటే బయటికి చెప్తున్నవన్నీ నిజాలు కాదన్న వార్తలు వినపడుతున్నాయి. ఇవన్నీ నిజం కావచ్చు, కాకపోవచ్చు, కానీ ఈ రకమైన స్పెక్యులేషన్స్ మాత్రం విపరీతంగా ప్రచారంలో ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల జరుగుతున్నటువంటి వ్యవహారాలు చూసినప్పుడు ఇదొకటే కాదు, రేపొద్దున కాకినాడ సెజ్ కూడా, కాకినాడలో 8,000 ఎకరాల్లో సెజ్ ఉంది, ఇండస్ట్రియల్ సెజ్ ఉంది. ఆ సెజ్కు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా దాదాపు 48% వాటాను చేజిక్కించుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయనేది తాజాగా వినపడుతున్నటువంటి వార్త. అంటే ఎక్కడికెక్కడ ఇండస్ట్రియల్ కారిడార్స్ని కానీ, ఇండస్ట్రీస్ని కానీ, పోర్టుల్ని కానీ, లేదా మెడికల్ కాలేజీలను కానీ, ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కానీ మొత్తం ప్రైవేటు పరం చేయటం. ఉదాహరణకి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేంద్ర మంత్రియే చేతులెత్తేశారు, ఆయనేం ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు, మేమేం చేయలేమనే పరిస్థితికి వచ్చారు. అంటే తప్పకుండా అది అతి త్వరలో మరి ఆదానికో మరొక చేతుల్లోకో వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందన్న వార్తలు కూడా గట్టిగానే వినపడుతున్నాయి. అంటే ఈ ప్రభుత్వ ఆశయం కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి లేదా ఎన్డీఏ ప్రభుత్వ ఆశయం కూడా ప్రైవేటు వ్యక్తులను, ప్రైవేటు శక్తులను, ప్రైవేటు పారిశ్రామికవేత్తలను, వ్యాపారవేత్తలను ప్రోత్సహించడమే. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటుందో రాష్ట్రంలో కూడా అదే రకమైన వాతావరణం ఉంది, అదే రకమైన చర్యలు జరుగుతున్నాయి, అదే రకమైనటువంటి కథనాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా కాకినాడ సీపోర్ట్, డీప్ సీపోర్ట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా ఇప్పటికైతే కేసులు బుక్ చేశారు. దీంట్లో వైవి సుబ్బారెడ్డి కొడుకుకు సంబంధించిన ప్రధానమైనటువంటి A1గా పెట్టారు. అలాగే విజయసాయిరెడ్డి అల్లుడు లేదా ఆయన అల్లుడు తమ్ముడు సంబంధించిన, అట్లాగే ఎవరైతే ఆడిట్ చేశారో 965 కోట్లు మరి కేవీరావు నొక్కేశాడని చెప్పారో ఆ ఆడిటర్ని, అలాగే అడ్వకేట్స్ని కూడా ఈ కేసుల్లో ఇరికించారు. సో ఈ కేసులకు సంబంధించి రాష్ట్ర సిఐడి ఎంక్వైరీ చేయబోతోంది. దాని మీద ఖచ్చితంగా అతి త్వరలో కొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంది, ఛార్జ్షీట్ వేసే అవకాశం ఉంది. మొత్తం మీద గత పాలనకు భిన్నంగా, అంటే
3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలికి పూర్తి భిన్నంగా ఇప్పుడు పాలన కొనసాగుతోంది. కేవలం కక్ష సాధింపు లేదా ఏ రకంగా చూసినా ఈ ప్రభుత్వ రంగ ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం, ఇలాంటి అంశాలపైనే దృష్టి కేంద్రీకరించారని. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలనలో ఆయన ప్రమేయం, ఆయన పాత్ర అతి స్వల్పమని, ఆయన కుమారుడి రంగ ప్రవేశంతో అన్నీ మారిపోయినాయని చెప్తున్నారు. చూడాలి. ఇప్పటికైతే కాకినాడ మరి డీప్ సీ పోర్ట్ విషయం మాత్రం సంచలనంగానే మారింది. చూద్దాం ఏం జరగబోతుందో.